తుల్జాపూర్ భవానీ అమ్మవారి దేవాలయం 51 శక్తిపీఠాల్లో అతి శక్తివంతమైన శక్తిపీఠం. ఛత్రపతి శివాజీ మహారాజ్ కులదైవం. జీవితంలో బాధలు, ఓటమి భయాలు ఉంటే తప్పక వెళ్లాల్సిన దేవాలయం. శ్రీరాముడికి భవానీ అమ్మవారు మార్గం చూపించిన ఘాట్శిల. పవిత్రమైన గావుముఖ్ కల్లోల తీర్థాలు. పాపాలను పోగొట్టే పాపనాశిని తీర్థం. రాజసం ఉట్టిపడేలా ఉండే దేవాలయం ద్వారాలు. ఇలా అన్నీ కలిపి కృతయుగం నుంచి దాచుకున్న మహాశక్తివంతమైన ప్రదేశమే తుల్జాపూర్. ఈ రోజు ఈ వీడియోలో మహారాష్ట్రలోని దార్సివ్ జిల్లాలో సోలాపూర్కి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుల్జాపూర్ని మీకు చూపించబోతున్నాను. తుల్జాపూర్కి తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రావాలి, ఇక్కడ స్టే ఆప్షన్స్ ఎలా ఉంటాయి, అమ్మవారి దర్శనం ఏ టైంలో చేసుకుంటే బాగుంటుంది, ఇక్కడ చూడాల్సిన ముఖ్యమైన ప్లేసెస్ ఏంటి, ఇవన్నీ ఈ రోజు తెలుసుకోబోతున్నాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నేనైతే ఇప్పుడు తుల్జాపూర్ బస్ స్టాండ్లో ఉన్నానండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి తుల్జాపూర్ రావాలంటే మాత్రం ముందుగా మనం సోలాపూర్ చేరుకోవాలి. సోలాపూర్ నుంచి ఇక్కడికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అనమాట. సోలాపూర్ నుంచి ఇక్కడికి 44 కిలోమీటర్స్ ఉంటుంది. బస్ ఛార్జ్ వచ్చేసి 112 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి సోలాపూర్కి వచ్చే ట్రైన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా పండరీపూర్కి బస్సులు ఉంటాయి, సోలాపూర్కి బస్సులు ఉంటాయి, కొల్హాపూర్కి బస్సులు ఉంటాయి. మనకి తుల్జాపూర్ నుంచి ఎక్కడికి కావాలంటే అక్కడికి బస్సులు ఉంటాయండి, పర్లేదు. లేదు మనకి ఇక్కడ ఫ్రీక్వెంట్గా బస్సులు లేవు అనుకుంటే మాత్రం మనం ఇక్కడ నుంచి 44 కిలోమీటర్స్ సోలాపూర్కి వెళ్ళిపోయేసి అక్కడి నుంచి మనం ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు. పూణేకి కానీ, భీమాశంకర్కి కానీ, లేకపోతే మహాబలేశ్వరం కానీ, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, కానీ అలాగే చాలా బాగుంది కూడా బస్ స్టాండ్. అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం వెరైటీగా బాగుంది. అలాగే ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి తుల్జా భవానీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకుందాం. బస్ స్టాండ్ నుంచి మనకి తుల్జా భవానీ ఆలయం అయితే కరెక్ట్గా 800 మీటర్లు చూపిస్తుంది నడిచి వెళ్తే. ఇక్కడ చూసుకున్నా కానీ హోటల్సే, మీడియం హోటల్స్, బడ్జెట్ హోటల్స్, అలాగే హై ఎండ్ హోటల్స్ అన్నీ ఉంటాయి. మీరు సోలాపూర్లో అయినా స్టే చేయొచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చైనా హోటల్స్ తీసుకోవచ్చు. సోలాపూర్ కంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే హోటల్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ. అలాగే మీకు సోలాపూర్ ఆప్షన్, ఇక్కడ ఈ హోటల్స్ ఆప్షన్ చెప్పాను కదా, అలాగే భక్త నివాస్ కూడా ఉందండి ఇక్కడ. దాని గురించి కూడా చెప్తాను, అలాగే మీకు భక్త నివాసం చూపిస్తాను కూడా. ఇక్కడ అమ్మవారికి గాజులు సమర్పించుకోవడానికి గాజులు అమ్ముతున్నారు చూడండి. పచ్చ పచ్చగా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఆకుపచ్చ, ముదురు పచ్చ, అసలు చాలా బాగున్నాయండి గాజులు. ఇవి కొనుక్కొని లోపల అమ్మవారికి సమర్పిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నవి అమ్మవారి దేవాలయ ద్వారాలు. చూడండి, పెద్ద పెద్ద కోటలకి ద్వారాలు ఉన్నట్టు ఈ మహాద్వారాలు ఎంత అందంగా ఉన్నాయో, ఎంత గ్రాండియర్ గా ఉన్నాయో. అంతకుముందు ఈ ద్వారాల నుంచే దర్శనానికి వెళ్లేవాళ్ళు, కానీ ఇప్పుడు 300 రూపాయల దర్శనానికి వెళ్లాలన్నా, ధర్మ దర్శనానికి వెళ్లాలన్నా, ముఖ దర్శనానికి వెళ్లాలన్నా మనకి ఆలయం లెఫ్ట్ సైడ్ లో ఒక దారి ఉంటుంది. సరే, ఇప్పుడు నేను దర్శనానికి క్యూలోకి ఎలా వెళ్ళాలో చూపిస్తాను రండి. బాగా తెల్లవారిన తర్వాత అయితే ఆ ద్వారంలో నుంచి లోపలికి పంపిస్తున్నారు, కానీ ఎర్లీ మార్నింగ్ అయితే మాత్రం ఈ దేవాలయం దగ్గరికి రాకుండానే అక్కడ దర్శనానికి దారి ఉంటుంది, ఆ దారిలో వెళ్ళిపోవాలి. ఈ 2 మహాద్వారాలు ఉన్నాయి కదా, ఆ మహాద్వారాల దగ్గర నుంచి జస్ట్ కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడ్ లో దర్శనానికి దారి ఉంటుంది. ఇదిగోండి, అలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, సో ఇదే. అంటే ఎర్లీ మార్నింగ్ నేను వచ్చినప్పుడు దర్శనానికి ఇలాగే వెళ్ళా. ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది కదా, ఇక్కడ చెప్పులు పెట్టేసుకొని ఇదిగోండి ఇదే దర్శనానికి వెళ్ళే దారి. సో ఈ సైడ్ నుంచే ముఖ దర్శనానికి, అలాగే 300 దర్శనానికి, అలాగే ధర్మ దర్శనానికి, 3 దర్శనాలకు కూడా ఇదే దారి నుంచి వెళ్ళాలి. నేను తెల్లవారుజామున 5 గంటలకే దర్శనానికి వెళ్ళాను. నేను ఇప్పుడు చూపించేది తెల్లవారుజామున నేను తీసిన ఫుటేజే. సరే, క్యూలో దర్శనానికి వెళ్తూ అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారో తెలుసుకుందాం. కృతయుగంలో కర్దమ అనే మహర్షి భార్య అనుభూతితో కలిసి ఉండేవాళ్ళు. కర్దం మహర్షి మరణించిన తర్వాత అనుభూతి తన చిన్న బిడ్డను వదిలి వెళ్ళలేక మందాకిని నది తీరాన భవానీ మాత కోసం కఠినమైన తపస్సు చేసింది. ఆ తపస్సు చేస్తున్నప్పుడు కుకూర్ అనే రాక్షసుడు ఆమెను హింసిస్తూ ఉండేవాడు. అప్పుడు భవానీ మాత ప్రత్యక్షమై అనుభూతిని రక్షించి ఆ రాక్షసుని చంపేస్తుంది. అప్పుడు అనుభూతి మరియు కొంతమంది భక్తులు అమ్మవారిని ఇక్కడే ఉండాలని కోరుకున్నారు. వారి కోరిక తీర్చడానికి అమ్మవారు ఇక్కడే బాలాఘాట్ కొండపై వెలిసింది. మనం బస్సులో తుల్జాపూర్కి వచ్చేటప్పుడు ఈ కొండ మొత్తాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ అమ్మవారు భక్తుల కోరికలను వెంటనే తీరుస్తారు కాబట్టి త్వరిత భవాని అని పిలిచేవాళ్ళు. మెల్లగా ఆ పేరు తుల్జా భవానీగా మారింది. అమ్మవారు ఇక్కడ 3 అడుగుల ఎత్తు, 8 చేతులతో ఆయుధాలు ధరించి ఉంటారు. అంతేకాదు అమ్మవారు ఇక్కడ చలన స్థితిలో ఉంటారు. అంటే మనం విగ్రహాన్ని చూస్తున్నప్పుడు అమ్మవారి విగ్రహం కదులుతున్నట్టు మనకు అనిపిస్తుంది. అందుకే సంవత్సరానికి 3 సార్లు అమ్మవారు శ్రీ యాత్రకి వెళ్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఈ అమ్మవారు ఇంటి దేవత. శివాజీ మహారాజ్ యుద్ధానికి వెళ్లే ముందు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్లేవాళ్ళు. అమ్మవారు శివాజీ మహారాజ్ కి ప్రత్యక్షమై ఖడ్గాన్ని కూడా ప్రసాదించారని చెప్తారు. అలాగే మహారాష్ట్రలో ఈ దేవాలయాన్ని 3.5 శక్తిపీఠం అని అంటారు. కొల్హాపూర్, మాహూర్, తుల్జాపూర్ 3 శక్తిపీఠాలు అయితే నాసిక్ దగ్గరలో ఉండే సప్తశృంగి మాత శక్తిపీఠం అర్ధ శక్తిపీఠంగా చూస్తారు. నాకైతే ఇప్పుడే దర్శనం పూర్తయిందండి. అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఏమైనా కానీ మార్నింగ్ దర్శనం మాత్రం ఎంతో స్పెషల్. ఎంత పగలు దర్శనం చేసుకున్నా కానీ తెల్లవారుజామున చేసుకునే దర్శనం మాత్రం వెరీ స్పెషల్. అలాగే గుడి ప్రహరీ గోడ కూడా కోటలో గుడి ఉందా లేకపోతే గుడిలో కోట ఉందా అన్నట్టు ఉంటుందండి. మొత్తం హేమట్ పంత్ ఆర్కిటెక్చరు.
ఇక్కడ మార్నింగ్ చాలా మంది చాలా మొక్కులు తీర్చుకుంటున్నారండి. చూపిస్తా ఉన్నాను మీకు. మనం అమ్మవారి దేవాలయంలో ముఖ్యంగా చూడాల్సింది గౌముఖ తీర్థం. సో ఇప్పుడైతే క్లోజ్ చేసిందండి ఈ గౌముఖ తీర్థం. నార్మల్గా అయితే దర్శనానికి వచ్చే ముందు ఇక్కడ క్యూ కనిపిస్తుంది కదా మీకు, ఈ క్యూలో వచ్చేసి ఈ గౌముఖ తీర్థంలో స్నానం చేసి తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తారనమాట. కానీ ఇప్పుడైతే మాత్రం ఇది మొత్తం క్లోజ్ చేసింది. ఎందుకంటే ఇక్కడ కొన్ని రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. అదిగోండి మీకు అక్కడ నంది నోట్లో నుంచి వాటర్ పడుతున్నాయి చూడండి. సో ఇక్కడ క్లియర్ గా కనపడట్లేదు నంది, ఎందుకంటే మొత్తం క్లోజ్ చేసింది. ఇందాక నేను చూపించిన గౌముఖ తీర్థం వచ్చేసి రైట్ సైడ్ లో ఉంటుంది. అలాగే కల్లోల తీర్థం వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే కల్లోల తీర్థం కూడా క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా గేట్లు క్లోజ్ చేసేసారనమాట. వీళ్ళు అసలు అలా ఎలా క్లోజ్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకునే ముందు ఈ కల్లోల తీర్థం గానీ లేకపోతే గౌముఖ తీర్థంలో గానీ స్నానం చేయడం అనేది ఆచారం. సో భక్తులందరూ ఇక్కడ స్నానం చేసి వెళ్తారు కదా, ఈ స్నానం చేసేది కూడా క్లోజ్ చేసిందండి. అలా దేవాలయంలో అన్ని ప్రదేశాలు చూసుకున్న తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ అమ్మగారైన రాణి జిజియా ద్వార్ నుంచి అయితే నేను బయటకు వెళ్ళిపోయాను. సో నా వైపు నుంచి సజెషన్ ఏంటంటే ఈ దేవాలయానికి వచ్చే పని అయితే మాత్రం ఎర్లీ మార్నింగ్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. నిజంగా వైబ్ మాత్రం మామూలుగా ఉండదు. అంటే మీరు ఒకసారి చూసిన తర్వాత మీరే కామెంట్ చేస్తారు, అలా ఉంటది. 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఖడ్గాన్ని అందించిన అమ్మవారు. ఆ అమ్మవారిని అయితే దర్శించుకున్నాను. దర్శనం చాలా బాగా జరిగిందండి. ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకునేది వేరు. ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి ఈ దేవాలయానికి వచ్చే పని అయితే ఈసారి. ఇప్పుడైతే మిమ్మల్ని భవానీ అమ్మవారి దేవాలయం దగ్గర నుంచి గట్సిల్ టెంపుల్ కి అయితే తీసుకెళ్ళబోతున్నాను. చాలా చరిత్ర ఉంది ఆ గట్సిల్ టెంపుల్ కి. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. మనం గట్సిల్ ఆలయానికి వెళ్లే దారిలోనే మనకి భక్త నివాసం ఉంటుందండి. ఈ రూమ్స్ మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. సూట్ రూమ్ 2 persons కి వచ్చేసి 2700 ఉంటుంది. నార్మల్ ఏసీ రూమ్ వచ్చేసి 2 persons కి 2300 ఉంటుంది. అలాగే నాన్ ఏసీ రూమ్స్ అయితే 1500, 1800, 2000 కూడా ఉంది. అలాగే 13 బెడ్ హాల్ ఉంటదండి. అది వచ్చేసి 13 మెంబర్స్ పడుకోవచ్చు. అది వచ్చేసి 4000 అనమాట. అలాగే అకామిడేషన్ సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. దారి మరీ అంతగా కన్ఫ్యూజింగ్ గా ఉంది అనుకోండి. ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంటది అనమాట. చూడండి, ఈ పార్కింగ్ ఏరియా ఎదురుగానే హోటల్ కమాత్ అని ఉంటది. ఆ హోటల్ కమాత్ ఎదురుగానే భక్త నివాస్. ఇదిగోండి ఇదేనండి గట్శిల. మన తెలుగులో చెప్పాలంటే ఘాట్శిల. చూడండి చాలా బాగుంది కదా గోపురం అయితే. మనకి మెయిన్ గోపురం కాదు, అక్కడ లోపల శిల ఉంటుంది. ఆ శిల అన్నమాట. రండి వెళ్ళి దర్శించుకుందాం. ఇదిగోండి ఇదేనండి ఘాట్శిల. ఈ ఘాట్శిల ఏంటంటే రామాయణ కాలంలో సీతామాతని రావణుడు అపహరించుకొని పోయినప్పుడు శ్రీరాముడు లక్ష్మణ స్వామి ఇద్దరూ కలిసి సీతామాతని ఎత్తుక్కుంటూ వస్తూ ఈ తుల్జాపూర్కి వచ్చారంట. ఎలా వెళ్లాలో అయోమయంలో పడిపోయి ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఈ తుల్జాపూర్ భవానీ మాత ఉన్నారు కదా, ఇక్కడ ప్రత్యక్షమయ్యి వాళ్ళకి మార్గనిర్దేశం చేశారంట. ఇక్కడ నుంచి ఎటు వెళ్లాలో దారి చెప్పారంట. తుల్జాపూర్ భవానీ అమ్మవారు శ్రీరాములు వారికి సీతామాత కోసం దారి చెప్పిన ప్రదేశం. చూడండి శిల మీద మొత్తం దీపాలు వెలిగించి నూనెంతా పక్కన గారిపోయింది. ఈ శిల కూడా ఎలా ఉంది తెలుసా, మనకి కేదార్నాథ్ లో శివలింగం ఉంటది కదా, కొంచెం పెద్ద సైజులో ఉన్నట్టుంది. కేదార్నాథ్ లో శివలింగం లాగే ఉంది. చూడండి చుట్టూ పానవట్టం లా క్రియేట్ అయ్యి. సరే, ఇక్కడ నుంచి వ్యూ కూడా మామూలుగా ఉండదు. చూడండి అసలు ఎంత బాగుంది కదా. అదిగోండి మనం ఈ తుల్జాపూర్కి ఎక్కువచ్చిన ఘాటు, అంటే చిన్న ఘాటేలు అనుకోండి, చిన్న కొండే ఇది. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇప్పుడు మనం అమ్మవారి దేవాలయం నుంచి 700 మీటర్ల దూరంలో ఉన్న పాపనాశిని తీర్థం దగ్గరికి వెళ్తున్నామండి. చాలా పవిత్రమైన తీర్థం. రండి ఇప్పుడైతే మనం పాపనాశిని తీర్థం దగ్గరికి వెళ్ళిపోదాం. మనం తుల్జాపూర్ లో అమ్మవారి దేవాలయానికి ఎంటర్ అవడానికి ముందు శివాజీ మహారాజ్ విగ్రహం చూడండి. ఇది తుల్జాపూర్ దగ్గర ఉన్న శివాజీ మహారాజ్ చౌక్. మనం కొల్హాపూర్ లో చూసాం, పండరీపూర్ లో చూసాం, ఇప్పుడు తుల్జాపూర్ లో కూడా చూస్తున్నాం. మహారాష్ట్రలో ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ పవిత్రమైన ప్లేస్కి వెళ్ళినా ఈ శివాజీ మహారాజ్ విగ్రహం ఉండాల్సిందే. అంత గొప్ప వ్యక్తి. మరాఠా ప్రజలకే కాదు, భారతదేశానికి కూడా. మీకు అక్కడ దసరా ఎగ్జిక్యూటివ్ అనే హోటల్ కనిపిస్తుంది కదా, ఆ హోటల్లో అయితే 3000 ఉందండి రూము. సో సోలాపూర్ లో స్టే చేయాలనుకుంటే సోలాపూర్ లో స్టే చేయండి. లేదు తుల్జాపూర్ లో మేము పెట్టుకోగల అమౌంట్ అనుకుంటే మాత్రం కొంచెం మంచి హోటల్, మంచి రేటింగ్ ఉన్నది మాత్రమే తీసుకోండి. ఇదిగోండి ఇదంతా కూడా పాపనాశిని తీర్థం ప్రారీగూడ. వీళ్ళైతే ప్రారీగూడ ఇదంతా కూడా బాగానే కట్టున్నారు. అక్కడ తీర్థం ఎలా ఉందో చూడాలి ఫస్ట్. యాక్చువల్ గా ఈ పాపనాశిని తీర్థం తర్వాత దేవాలయం లోపల ఉన్న కల్లోల తీర్థం తర్వాత గావముఖ తీర్థం, ఈ 3 తీర్థాల్లో స్నానం చేసి తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలి.
దిగాలంట. కానీ ఇక్కడ తీర్థం చూడండి, ఈ మొత్తం ఇక్కడంతా మెట్లు, ఇక్కడ దిగడానికి మొత్తం బాగానే కట్టారు కానీ ఇక్కడైతే నీళ్లు లేవు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, తులజాపూర్కి వచ్చినప్పుడు తులజాపూర్ భవానీ అమ్మవారి దేవాలయాన్నే కాకుండా ఇలా కొన్ని తీర్థాలు, ఇంకొన్ని దేవాలయాలు ఉన్నాయి, అవి కూడా దర్శించుకోండి. అలాగే తులజాపూర్కి ఎలా రావాలి అనే దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంతటితో మన తులజాపూర్ యాత్ర కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.